హలో హాయ్ అండి. నేనైతే వెళ్తూ మధ్యదారిలో అయితే నాకు వలసపూలు అయితే కనిపించిందండి. చాలా అందంగా ఉన్నాయి. పుష్పం అయితే చాలా నీట్‌గా ఉంది. ఈ పుష్పం అయితే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. వలసపూలు ఇప్పటికి కూడా ఉన్నాయి. అండ్ ఎండ అంత మండిపోతుందండి. వెళ్తూ మనకైతే ఎండ అయితే మండిపోతుంది. చాలా ఎక్కువ అనమాట. కందిపోతున్నాయి మా చేతులు రెడ్ రెడ్ పడిపోయిన మొహాలైతే. అలా ముందుకు వెళ్తూ మా గిరిజన ప్రాంతంలో ఇప్పుడు ఈ టైంలో కూడా వలసపూలు ఉంటాయా అనుకున్నాను. చూసారు కదా ఎంత పొడవు పెరిగి ఉన్నాయి అక్కడ. ఒక పక్క కొన్ని పూలు అయితే వాడిపోతున్నాయి. కొన్ని అయితే అలా మంచి వికసిస్తున్నాయి అనమాట పూలు. చాలా బాగుంది చూడడానికి అయితే. చూస్తారు కదా ఆ ఎండకి అయితే నా ఫేస్ కనబడట్లేదు, మండిపోతుంది. ఫేస్ అంతా రెడ్గా అయిపోయింది నాకైతే. వెళ్తే ఇలాంటి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అక్కడికి వెళ్తే మేమైతే ముందుకెళ్తే ఒక ఊరు వెళ్తూ ఉంటే మధ్య దారి తగిలింది అనమాట మాకు. ఇది మార్పుల ప్రాంతం, చింతపల్లి లోపల వెళ్ళాలి. అక్కడ నుంచి అయితే మేము లోపలికి వెళ్ళాలి. ఈ ఎండ అయితే మండిపోతుంది. ఒక పక్క వలస పూలు అయితే ఇంత అందంగా కనిపిస్తుంది నాకైతే చూడడానికి. అందుకు వెళ్ళాను. చాలా బాగుంది కదా అని చెప్పి ఈ సీజన్ ఉండడం మేట్ అనుకున్నాను నేను. మాకు యాక్చువల్లీ జూన్ జూలైలో ఉండాలి, ఇది ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఉండాలి, కానీ ఈ కాలంలో ఉందంటే చాలా గ్రేట్. ఈ మండిపోతున్న ఎండకైతే మేమైతే ఫ్యామిలీ అయితే బయలుదేరాము. చూస్తారు కదండి మా ఫ్యామిలీతో అలా ముందుకెళ్తే ఇలా కనిపించింది. కందిపోతుంది, ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది. మా చిన్నోడు అయితే పడుకున్నాడు. అలాగే ముందుకెళ్తే ఇంత పంట పొలాలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ చాలా నీట్గా కనిపిస్తుంది ఈ ప్రదేశం అయితే. పచ్చటి వాతావరణం అనమాట ఇక్కడికి చూస్తే. చూడండి మనకి ఇక్కడ 70 సంవత్సరం మినిమం గడిచిన స్వతం వచ్చినా సరే చెక్క బ్రిడ్జిల మీద అయితే నడుస్తున్నారు. ఇది విద్యార్థుల కోసం అయితే చేశారనమాట. ఇది ఆ ఊరు నడవడానికి చిన్న గడ్డ ఉంది. ఎక్కువ వర్షం పడినప్పుడల్లా గట్టిగా వస్తుందన్నమాట. ఈ బ్రిడ్జి మీద బైక్లు అయితే వెళ్తాయండి. అక్కడ ఆటలలో ఆ ఊరిలో అక్కడ నుంచి 1 కిలోమీటర్ నడవాలి. బైక్లు అయితే చెక్క మీద వెళ్ళిపోతాయి. ఇలా ఉంటుంది అనమాట రోడ్డు. చూస్తారు కదా, బైక్ వెళ్ళడానికి మాత్రం పరిమితం అనమాట. కొన్ని ఊర్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. పిల్లలు చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. స్వతం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా ఇలా ఉంది అనమాట. ఫ్రెండ్స్ ఆ ఊరు ఇలాగా నాకైతే కనిపించింది ఒకటి. చూసారు కోడ్ అయితే చాలా విచిత్రంగా ఉంది. ఈ కోడ్ ఇది కాలు నిండా సాక్షులు వేసుకున్నట్టుగా ఉన్నాయి. ఈ కోడికి చూసారు కదా కాలు. మా ప్రాంతంలో అయితే కొన్ని దయ్యం కోడి అని అంటారంట. అడిగిన తర్వాత దయ్యం కోడి అన్నారు వాళ్ళు. చాలా విచిత్రంగా ఉంది. ఫస్ట్ టైం చూడడం నా ఎక్స్పీరియన్స్లో అనమాట ఇది. ఆ ఊరు ఇలాగా నాకు అనిపించింది. అక్కడ సీసీ రోడ్డు కూడా లేదండి కనీసము. అక్కడైతే గడ్డ దగ్గర కాబట్టి ఇసుకలు తెచ్చి సిమెంట్లు మోసుకుంటూ రోడ్డు అవతల నుంచి మోసుకొని ఇక్కడైతే ఇల్లు కట్టుకుంటున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది అనమాట ఇక్కడికి. ఆ ప్రాంతం అయితే చాలా పచ్చగా ఉంటుంది. చాలా వాతావరణం ఎంత కూల్గా ఉంటుంది అనమాట. కొండ ప్రాంతంలో కాబట్టి కొండ మధ్యలో ఉంటుందండి ఊరు. చాలా బాగుంటుంది. చిన్న పల్లెటూరు అనమాట ఇది. అక్కడ పిల్లలు చదువుకోవడానికి ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తారు కాబట్టి అటు చూపించారు కదండి. ఆ బ్రిడ్జి దాటి వెళ్ళాలన్నమాట. కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి. పెద్దవారు డ్రాప్ చేస్తారు. వర్షం పడినప్పుడు అయితే పిల్లలు వెళ్ళారు. ఆ చిక్క బ్రిడ్జి మీద ఫుల్ వర్షం వచ్చేస్తాయన్నమాట. అందుకు పిల్లలు అయితే చాలా జాగ్రత్తగా అనమాట. వర్షం పడినప్పుడు చాలా వస్తుంది. చూడండి ఈ వీడియో ఈ కోడ్ని చూస్తే మీరు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలండి. ఇలాంటివి చూస్తుంటే కామెంట్ చేయండి.